తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడాయన. దాదాపు 40 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 8 సినిమాలకు దర్శకుడిగాను చేసిన అనుభవం వారిది. 45 సినిమాల్లో నటించిన గొప్ప నటుడు. 252 సినిమాల డిస్ట్రిబ్యూటర్గా గుర్తింపు పొందిన వ్యక్తి. మిట్టపల్లి సర్పంచిగా, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ గా పదవులను అలంకరించిన రాజకీయ నేత. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ప్రతాని రామకృష్ణ గౌడ్తో రియల్ టాక్ విత్ ఏకే. ప్రొడ్యూసర్ గా అంటే చాలా ఆర్థిక భారం ఉంటుంది. మొట్టమొదటి సినిమాకు ఎంత ఖర్చు పెట్టింది? కొత్త ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి రావద్దు అనేది వీళ్ళ ప్లాన్ అని నాకు అర్థమైంది. పిస్టల్ తీసేట పెట్టినట్టే చెయ్యి కాలు ఆడకుండా చేసిపోతాయి. స్టూడియోలు వాళ్ళే ఫ్రీగా తీసుకున్నారు. ఏమని ఫిలిం ఇండస్ట్రీని డెవలప్ చేస్తామని. ఎవరిని డెవలప్ చేయలే, వాళ్ళే డెవలప్ అయ్యారు. తెలంగాణని ఒక్క వ్యక్తిని డెవలప్ చేయని చూపించమని ఎవరిని కాలే. చంద్రశేఖరరావుతో అనుబంధం. చంద్రశేఖరరావు గారు నేను అంటే సర్పంచ్ గా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మిట్టపల్లిలో ఉన్న వాళ్ళు ఎవరు సరిగ్గా చేయలేదు. కొత్త వాళ్ళకు మీరు ఏం చెప్తారు? సినీ రంగంలోకి రావాలనుకునే వాళ్ళని. ఇందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు తక్కువ ఉంటారు, చెడ్డ వాళ్ళు ఎక్కువ ఉంటారు. టీఎఫ్సిసి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కానీ దాంట్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? సినిమాలు రిలీజ్ డేట్ ఎత్తారన్న, డేటు వానికి నచ్చకపోతే తీసి మళ్ళీ ఎంబడే మార్చేస్తారు. వేరే వేళ మార్చనియారు, అది కూడా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత దానివల్ల ప్రయోజనం చేకూరిందా? ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయి? హీరో ఇమేజ్ లేదా దర్శకుని ఇమేజ్ ఇంకెవరి ఇమేజ్ ను పట్టుకొని వాళ్ళు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ 200 రూపాయలకి ఇచ్చింది టికెట్, వీళ్ళు 3000 ఎట్లా అమ్ముతారన్న టికెట్, ఒక్క టికెట్. అంటే అభిమాని అని కొడుకు కోసం 12,000 పెట్టుకొని సినిమా చూస్తే ఇంకా వాడు మీ అభిమాని అయినా, నీ అభిమానికే నష్టం జరిగినాక నువ్వేం హీరో, నువ్వేం ప్రొడ్యూసర్. సామాన్యులకు దూరమైన సినిమా ఇండస్ట్రీ. నటుడు అల్లు అర్జున్ రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు, అట్లాంటి అన్ని రకరకాలుగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ పోవాలి, ఎందుకు పోవద్దు? ఆడవాడ అన్న బన్నీ చెప్పిండు, బిన్ని ఎందుకు పట్టించుకోవాలని. ప్రతాని రామకృష్ణ గౌడ్తో రియల్ టాక్ విత్ ఏకే ఈ శుక్రవారం రాత్రి 7:30 గంటలకు.